అంతేనండి, ఫినిష్ అయిపోయింది. చూడండి. హాయ్, హలో, నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం వీడియోలోని కొత్తది మోడలు చూడండి, ఆర్డర్ పేరు వచ్చింది. ఇది చేస్తాము. ఎలా చేస్తానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఇలాంటి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయండి. సేమ్ ప్యాటర్నే ఉంటుంది. కాకపోతే ఫ్లవర్సు, డ్రెస్ కాస్ట్యూము, ఈ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా కొంచెం మారుతూ ఉంటాయి. ట్రేసింగ్ అనేది మన ఛానల్లో నేను పోస్ట్ చేశానండి. ట్రేసింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది. దీనికి టైం లేక నేను వీడియో తీయలేకపోతున్నాను. కస్టమర్కి వెంటనే కావాలంటే తీసేయాల్సి వస్తుంది. బేబే చేసేస్తున్నాను. చూడండి, ఓవెన్ రోజ్ స్టిచ్ అనేది చాలా వీడియోలో మనం పెట్టాము. ఇది చాలా ఈజీ అండి. ఇవన్నీ కూడా అలానే వస్తుంది. ఇది ఒకటే మారుస్తాము పెద్దది. మనకు నచ్చిన కలర్స్ చూసుకొని డ్రెస్ మ్యాచింగ్ చేస్తూ చేయాలి. ఈ విధంగా లాస్ట్లోని ఈ థ్రెడ్ని కిందకి పంపించేసి దీన్ని మనం బ్యాక్ సైడ్ నాట్ వేసుకోవాలి. నాట్ కంపల్సరీ అండి. లేదంటే ఇది ఊడిపోతే మళ్ళీ కస్టమర్కి మన మీద ఉన్న ఒపీనియన్ పోతుంది. బాగా వేసుకోవడం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇది చూడండి, ఇవన్నీ ఫ్లవర్స్ కూడా అలానే, ఇది మాత్రం మారుతుంది. చూడండి, ఈ ఫ్లవర్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ ఫ్లవర్ మధ్యలో ఇలా సర్కిల్ గీసుకోవాలి. దీని నిండా మనం ఫ్రెంచ్ నోట్స్ అనేవి వేసుకోవాలి. చూడండి, ఫ్రెంచ్ నోట్ అనేవి ఈ విధంగా వేసుకోవాలి. ఫ్రెంచ్ నోట్స్ ఎలా వేయాలో మీ అందరికీ తెలిసే ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఫ్రెంచ్ నట్స్ అయిపోయాయి కదా. నెక్స్ట్ ఇవి చూడండి, ఫస్ట్ ఈ విధంగా మనము లైన్స్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లైన్స్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే ప్యాటర్న్ని ఇక్కడ కూడా ఒకటి వదిలి ఒక దానిలో నుంచి ఇలా తీసుకుంటూ ఓవెన్ రోజ్ స్టిచ్ అనేది తయారు చేయాలి. నెక్స్ట్ లీవ్స్ అనేవి వేయాలి.
ఇవి ఎలా వేయాలో చెప్తానండి. లీవ్స్ ఎప్పుడు కూడా పైనుండి స్టార్ట్ చేయాలండి. ఇటు నుండి ఇటు స్టార్ట్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, లీవ్స్ ఇవన్నీ కూడా అలానే వేయాలి. సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ ఇవన్నీ కూడా అలానే వేయాలి. ఇది ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇలా పెద్దది ఒక స్టిచ్ వేసిన తర్వాత దీన్ని మనము ఇలాగా నాట్ చేయాలి. చూడండి, ఈ విధంగా నాట్ వేయాలి. అప్పుడు ఇది మనకి కదలకుండా సేమ్ కాడలాగా ఉంటుంది. చూడండి, ఇంతే, ఎంత లెంతైనా ఇలానే వేసుకోవాలి. ఇప్పుడు లీవ్స్ వేద్దాము. సేమ్ ఇక్కడే మళ్ళీ ఇలా గుచ్చి ఈ విధంగా ఇక్కడ లాక్ చేయాలి. చూడండి, సేమ్ ఇలానే ఇవి కూడా. చూడండి, ఈ విధంగా ఇక్కడ కూడా ఈ లీవ్స్ అన్నీ కూడా సేమ్ ప్యాటర్న్. ఇది ఎలా వేసామో ఇవి కూడా అలానే. ఇప్పుడు నెక్స్ట్ మనము హెయిర్ స్టైల్ అండి. చూడండి, ఇది బ్లాక్ కలర్ యాంకర్ థ్రెడ్ 6 లేయర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఈ ఫ్రిల్స్ నట్ అనేవి ఇక్కడ వేయాలి. నెక్స్ట్ ఇక్కడ కలర్స్ వేస్తున్నాను. రెడ్ కలర్ ఫ్రాక్ తీసుకుంటున్నాను నేను. దానికి తగ్గట్టు రెడ్ కలర్ టాప్కి వేస్తున్నాను. ఎక్రాలిక్ కలర్స్ అండి ఇవి. ఇదంతా కూడా బ్లాక్ కలర్. చూడండి, నెక్స్ట్ స్కిన్ కలర్ వేయాలి.
నెక్స్ట్ బ్లాక్ కలర్తో ఎడ్జెస్ అనేవి అడ్జస్ట్ చేయాలి. ఈ విధంగా ఎడ్జెస్ అనేవి ఇవన్నీ కూడా నెక్స్ట్ రెడ్ కలర్ పెయింట్తో లిప్స్టిక్ ఈ విధంగా అడ్జస్ట్ చేయాలి. అలాగే నెయిల్ పాలిష్ నెక్స్ట్ కాస్ట్యూమ్ రెడ్ కలర్ క్లాత్ తీసుకుంటున్నాను. చూడండి, దీనికి గమ్ముతో లేస్ అంటించాను. ఇప్పుడు దీన్ని స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు 4 సైడ్స్ కూడా నేను కుట్లని వేసుకున్నాను, దారం ఊడిపోకుండా. ఇప్పుడు మనము దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుర్చీలు పెట్టుకొని దీనికి ఈ లెంత్ ప్రకారం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కుర్చీలు పెట్టుకొని కొంచెం ఇస్త్రీ చేస్తే కరెక్ట్గా సూట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా దీనికి అటాచ్ చేయాలి. చూడండి, డ్రెస్కి పైన మనము ఈ విధంగా కొందస్ ఉంటాయండి, ఈ రకంవి. ఇవి అంటిస్తున్నాను నేను ఇక్కడ. గ్లూతో అంటించడమే, దీనికి హోల్ లేదు, అందుకని మనం గ్లూతో అంటించడం మాత్రం జరుగుతుంది, దారంతో కుట్టడం అవ్వదు. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు జ్యువెలరీకి మనం ఈ రకమైన చైన్ తీసుకుంటాము. ఇంత లెంత్ కట్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఇయర్కి అలాగే నెక్కి ఫస్ట్ గమ్ అప్లై చేయాలి. ఇయర్ రింగ్ చూడండి, దీన్ని మనము దారంతో కుట్టుకోవచ్చు. ఇది కుడదాము. చూడండి, ఈ విధంగా వడ్డానం కూడా వేయచ్చు. వెనకాతల నాట్ వేసుకొని చూడండి, ఇప్పుడు మొత్తం కూడా సూట్ లాగా అయిపోయింది. చూడండి, ఇప్పుడు బటన్స్ వేద్దాము వైట్ కలర్తో. ఇది ఆరేలోపు ఇక్కడ మనము ఈ స్టోన్స్ అనేవి అంటించుకున్నాము. చూడండి, ఫస్ట్ గ్లూ అప్లై చేసుకుందాము. చూడండి, ఈ విధంగా అంటించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేద్దాం. వైట్ కలర్ యాంకర్ థ్రెడ్ తీసుకుంటున్నాను.
చూడండి నెక్స్ట్ రెడ్ కలర్ తీసుకున్నాను, ఈ గ్యాప్లో వేద్దాం. చూడండి సింబల్స్ వేద్దాము అక్కడక్కడ. చూడండి ఈ విధంగా లవ్ సింబల్ అనేది వేసుకోవాలి. మనకి ఎంత ఇష్టమైతే అంత సైజు అక్కడక్కడ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వెనక్కి తిప్పి ఈ థ్రెడ్స్ దగ్గర గ్లూ వేసుకుందాము. కొంచెం కొంచెం వేసుకోవాలండి, అవతల వైపుకు గ్లూ వచ్చేస్తే బాగా మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా 8 నెంబర్, నేను 8 నెంబర్ రింగ్ తీసుకున్నాను కాబట్టి దాన్ని తగ్గట్టు వెనక సైడ్ అంటించడానికి ఇలా కట్ చేస్తున్నాను రౌండ్గా. దీని బ్యాక్ సైడ్ అంటించాలి. ఈ విధంగా. ఇప్పుడు ఈ ఎడ్జెస్ కట్ చేసుకొని ఇక్కడ గ్లూ వేసుకొని మళ్ళీ ఎడ్జెస్లో కూడా గ్లూ వేసుకొని దీనిపైన ఈ విధంగా అంటించుకోవాలి. ఉగ్గు లేకుండా అంటించుకోవాలి, చూసుకోండి. ఇలా అంటించుకున్న తర్వాత దీన్ని ఆరనివ్వాలి. అలాగే ఇంకొంచెం ప్రాసెస్ ఉంది, ఇది ఆరిన తర్వాత చేయాలి. ఈ విధంగా పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం ఈ ట్యాంజిల్స్ అనేవి అటాచ్ చేయాలి. ఇవి ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ ఇలాంటివి తయారు చేసుకోవాలి. నేను 3 కలర్స్ తయారు చేసుకున్నాను. ఈ విధంగా చూడండి 25 టైమ్స్ ఇలాగా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత ఇక్కడ పట్టుకొని ఈ విధంగా నాట్ వేసుకోవాలండి 3 టైమ్స్. ఇప్పుడు కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ కట్ చేసిన దారం ఉంది కదా, దీన్ని ఈ హుక్ సహాయంతోనే పైనుండి కిందకి తీసుకురావాలి. చూడండి ఇప్పుడు కిందవి ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి తయారైపోయింది. ఇప్పుడు మనము వూలెన్ థ్రెడ్కి సూది ఎక్కించుకొని ఒక పోస ఎక్కించుకున్నానండి. ఇప్పుడు దీన్ని లాక్ ఈ విధంగా. ఇప్పుడు ఫస్ట్ రెడ్ కలర్ ఎక్కించుకోవాలి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని ఈ విధంగా నాట్ వేసుకోవాలి. చూడండి 3 లాగా. సేమ్ ఇదే విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మిగతా 2 కలర్లు కూడా ఎక్కించుకోవాలి. చూడండి మనం తయారు చేసిన 5 ట్యాంజిల్స్ కూడా ఒకే లెంత్లో ఉండేలాగా కొల చూసుకుంటూ మనం ఈ నాట్ అనేది వేసుకోవాలి.
చూడండి ఈ పోసలు ఎక్కించుకుంటున్నాను నేను. ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు. టోటల్ 19 పూసలు వేసుకున్నానండి. ఈ 5 వేరే వేరే క్వాంటిటీలో మనం వేసుకుంటున్నాము పూసలు. అది మీ సైజుని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందే మార్క్ చేసుకున్న మార్క్ దగ్గర ఇది అటాచ్ చేసుకొని గ్లూతో అంటించుకుంటే సరిపోతుంది. చూడండి పూర్తిగా తయారైంది. ఇంక లాస్ట్లో చిన్నది ఉంది. పూసలు అంటించుకొని మనం రిబ్బన్ అంటించుకుంటే సరిపోతుంది. ఫస్ట్ గ్లూ అప్లై చేసుకొని దానిపైన పూసలు అంటించుకోవాలి. ఆరినంత వరకు మనం ఇది ఒక సైడ్ని పెట్టుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత పూసలు పడిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు రిబ్బను అటాచ్ చేద్దాము. ఎడ్జెస్ అనేవి సైజుని బట్టి చూసుకొని కట్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ ఫస్ట్ కొంచెం కుట్టుకోవాలి. తర్వాత గ్లూతో అంటించుకుంటే సరిపోతుంది. చూడండి మన పూర్తి వీడియో రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.